నమస్కారం. దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. నాట్య సుమాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో కూచిపూడి నాట్యం యొక్క పాత్రను గురించి తెలుసుకుందాం. ఈ అంశం గురించి మనతో చర్చించడానికి స్టూడియోకి వచ్చి ఉన్నారు సెంట్రల్ సంగీత్ నాటక్ అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డీ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు. ఈయన కూచిపూడిలో ఎంఏ పిహెచ్డి చేసి ఉన్నారు. గురువుగారిని అడిగి ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మ. ముందుగా మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? నా పేరు చింతా రవి బాలకృష్ణ. కూచిపూడి నాట్య సంప్రదాయ కుటుంబాల్లో మా వంశం పేరు చింతావారి వంశం. ఆ చింతావారి వంశంలో మా తండ్రి గారు, తాతగారు, వారి తండ్రి గారు అందరూ పరంపరగా ఈ కూచిపూడి నాట్యాన్ని ఈ గురుకుల పద్ధతిలో నేర్చుకుంటూ మొట్టమొదటిగా గురుకులంలో మా తండ్రి గారి వద్ద ఈ నాట్యాన్ని అభ్యసించాను. మా తండ్రి గారి పేరు నాట్యభూషణ చింతారామమూర్తి గారు. తదుపరి కీర్తిశేషులు వేదాంత రత్తయ్య శర్మ గారి దగ్గర శిక్షణ తీసుకుని వేదాంత రాధేశ్యం గారి దగ్గర, డాక్టర్ చింతా రామనాథం గారి దగ్గర, పశుమతి రత్తయ్య శర్మ గారు, వేదాంత సత్యనారాయణ శర్మ గారి దగ్గర యక్షగాన కలాపాలు నేర్చుకుంటూ నేను కూచిపూడి నాట్యంలో ఎంఏలో గోల్డ్ మెడల్ సంపాదించి దాని తర్వాత దీని మీద పరిశోధన చేయాలనే సంకల్పంతో 2009లో నేను కూచిపూడి నాట్యంపై కూచిపూడి వారి రూపానురూపం వేదాంత సత్యనారాయణ శర్మ అనే దాని మీద పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా నేను డాక్టరేట్ పట్టాను పొందడం జరిగింది. నేను ప్రస్తుతం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సిద్ధేంద్రయ్య కూచిపూడి కళాపీఠంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా, వైస్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు వహిస్తూ ఎంతోమంది విద్యార్థులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గురువుగారు, కూచిపూడిలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎన్ని ప్రక్రియలు అంటాం కదా, అవి ఎన్ని ఉంటాయి, దాని గురించి వివరిస్తారా? మనకి కళ అనేది ఆస్వాదయోగ్యమైనది, ప్రపంచవ్యాప్తమైనది, మనిషికి ఆహ్లాదాన్ని, చైతన్యమును కలిగించేది కళ. అటువంటి కళ నాట్యం ద్వారా భగవంతుని దయవల్ల, పరమేశ్వరుడి నటరాజు దయవల్ల దివి నుండి భూమికి దిగింది నాట్యం. ఇలా భూమి మీద అవతరించినటువంటి నాట్యం ప్రాంతీయ భేదాలతో 6 శాస్త్రీయ నృత్యరీతులుగా విభజన చెందినాయి. ఆ విభజనలో మన తెలుగువారందరికీ మనది అని గొప్పగా చెప్పుకునే కళ కూచిపూడి నాట్యం. అది మన విజయవాడకి దగ్గరగా ఉన్నటువంటి కూచిపూడి గ్రామం, కృష్ణా జిల్లా. గ్రామం పేరు కూచిపూడే, నాట్యం పేరు కూచిపూడే. ఆ గ్రామంలో పెద్దలను అనుసరిస్తూ క్రీశకం 11వ శతాబ్దం నుంచే ఈ కూచిపూడి నాట్యం ఉందని మన పెద్దల ద్వారా తెలుస్తోంది. అటువంటి కూచిపూడి నాట్యం చక్కగా దినదిన ప్రవర్ధమానమై వివిధ ప్రక్రియలను సంతరించుకుంది. అవి ఏమిటివి అంటే, మొట్టమొదటిగా సంస్కృత భాష వీళ్ళు వాడుకలో ఉన్నప్పుడు సంస్కృత రూపకాలతో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శిస్తూ ప్రచారం చేశారు. ఆ తర్వాత సిద్ధేంద్రయోగి యొక్క విరచిత భామాకలాపం ద్వారా కలాప ప్రక్రియ అనేటువంటి ఒక ప్రక్రియని రావడం జరిగింది. ఆ తర్వాత కేళికలని, యక్షగానాలని, బహురూప వేషాలని, వ్యస్త నృత్యాంశాలని, నృత్య నాటకాలని, నృత్య రూపకాలని చక్కగా ఈ కూచిపూడి నాట్యం వివిధ శాఖలుగా అభివృద్ధి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటూ తన కీర్తి పతాకాన్ని ఎగరవేయడానికి ఎంతోమంది కళాకారుల కృషి, వారి యొక్క ఫలితంగా ఈనాడు మనది అని గర్వంగా చెప్పుకుంటున్నాం కూచిపూడి. ఈ కూచిపూడి నాట్య ప్రక్రియల్లో మన సంప్రదాయాల గురించి ఎలా చర్చిస్తారు, అంటే ప్రేక్షకులకి ఎలా అర్థమయ్యేలా చెప్పడం జరిగింది ఈ ప్రక్రియల్లో పర్టికులర్గా? చక్కటి మంచి ప్రశ్నమ్మ. అసలు ఏదైనా ఒకటి భగవంతుని చేత సృష్టింపబడిందంటే అది 100కు 100% సామాజిక శ్రేయస్సుకి, మనిషికి మంచి జరగడానికి, మనిషిలో మార్పు తీసుకురావడానికే ఇది సృష్టింపబడుతుంది. ఏదైనా కానీ భూమి మీద మనిషికి ఉపయోగపడే విధంగా భగవంతుడు సృష్టిస్తాడు. అలా ఈ నాట్యం ద్వారా సమాజము ఎంతో బాగుపడిందనేటువంటి విషయం, సమాజంలో చైతన్యం కలిగిందనే విషయం, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఈ నాట్యం ద్వారా ప్రచారం చేశారనే విషయం మనం ఈ కూచిపూడి నాట్యం ద్వారా ఎంతో చక్కగా చెప్పుకోవచ్చు. మనం ఆ యొక్క పరంపరలో మనం ఆలోచిస్తే
ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూచిపూడి నాట్యంలో మనకి కలాపాలు అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది. అసలు ఈ కలాపం అంటే ఏమిటి, దీన్ని ఎవరు తీసుకొచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటే అప్పుడు దాని ద్వారా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎలా తెలిసినాయో మనకు చెప్తాం. ఈ కలాపాలని మొట్టమొదటిగా మనకి ప్రవేశపెట్టింది సిద్ధేంద్ర యోగి. ఆయనే మొట్టమొదటిగా భామా కలాపం అనే దాన్ని రాసి పురుషుడే స్త్రీ వేషం వేసే విధానాన్ని ఏర్పరిచి కలాప ప్రక్రియకి నాంది పలికాడు సిద్ధేంద్ర యోగి. ఈయన ఈ కలాపం అంటే ఏమిటి, తన గోణ్ణి తాను వెళ్ళబుచ్చుకోవడం. అంటే సత్యభామ తన యొక్క బాధని తన ఇష్టసఖైనటువంటి మాధవి ద్వారా చెప్పుకుంటూ తన జీవాత్మని పరమాత్మలో అనుసంధానం చేసుకునేటువంటి విధంగా కథ నడుస్తుంది. ఇందాక మీరు అడిగినట్టుగా దీంట్లో సంస్కృతి సంప్రదాయాలు ఎక్కడ చెప్పారు అంటే, దాంట్లో మనకి భామా కలాపంలో ఒక దరువు ఉంటుంది. సత్యభామ మాధవుల మధ్య, అమ్మా నా స్వామిని నీవెందైనా చూసావా అంటే మాధవి అడుగుతుంది, నీ భర్త ఏ అందము వాడో, ఏ చందము వాడో, ఏ రూపు వాడో, ఏ రేఖ వాడో అని. అదంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత వాని పేరు చెప్పమని అడుగుతుంది మాధవి. అప్పుడు సత్యభామ అద్భుతంగా ఒక వాచికాభినయం చెప్తుంది. చాలేవే మాధవి, ఇంతోటి ఆడవారిలో ఇంతటి మగవారిలో సత్యభామ తన మగని పేరు చెప్పినదంటే సిగ్గు కాదటే ఓయమ్మ. ఇక్కడ ఇది మనం గమనించాలి సంస్కృతి. ఒక భారతదేశ స్త్రీ తన భర్త పేరే చెప్పడానికి సిగ్గుపడుతోందంటే ఇంతకన్నా భారతదేశ స్త్రీ పవిత్రత మనకేం కావాలి. దీని ద్వారా భారతదేశ స్త్రీ యొక్క గౌరవం ఎంత గొప్పగా ఉంది అంటే, పూర్వ సంప్రదాయంలో తన భర్త పేరే చెప్పడానికి వాళ్ళు సిగ్గుపడుతున్నారంటే ఎంత సంస్కృతి సంప్రదాయాల్ని పాటిస్తూ ఒక దీని వెనకాల వాళ్ళు నడుస్తూ ఒక క్రమ పద్ధతిలో ఉంటూ మన సంస్కృతికి ఆడవాళ్ళు ఎలా మార్గదర్శకమయ్యారో మనకి భామా కలాపంలో సిగ్గాయనే ముద్ర ద్వారా మనకు తెలుస్తుంది. సిగ్గాయ నోయమ్మ, చిన్ననాట నుండి, అది గమనించాలి సారా, పెద్ద అయిన తర్వాత సిగ్గు కాదు, చిన్నప్పటి నుంచే సిగ్గు వచ్చింది ఆవిడికి. వాని పేరు చెప్ప వాడుకలేదమ్మా అని చెప్తారు. అంటే భర్త పేరు చెప్పడం మన సంస్కృతి సంప్రదాయంలో బయట వాళ్ళకి వాడికి ఎక్కడా లేదు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి మన సంస్కృతికి, ప్రపంచ దేశాల్లో భారత స్త్రీ పవిత్రత ఇంత గొప్పదా, దాని సంస్కృతి ఇంత గొప్పదా, దాని సంప్రదాయం ఇంత గొప్పదా అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ కలాప ప్రక్రియలో మనకి ముక్కు ముంగెర విషయం గురించి చెప్తారు. అంటే ప్రతి స్త్రీకి ముక్కు ముంగెర ఎంత ప్రాధాన్యమో భామా కలాపంలో ఒక సంస్కృతి సంప్రదాయం ద్వారా చక్కగా చెప్పాడు. అంగన లేని ఇల్లు, చతురంగ బలంబులు లేని రాజు, నిస్సంగుడుగాని మౌని, జనసమ్మతి లేని ప్రధాని, కామినీ సంగము లేని యవ్వనము, శాంతము లేని తపంబు, స్త్రీలకు ముంగిర లేని భూషణము, మోదమటే భువనైక మోహిని. అంటే భారత స్త్రీకి ఆ ముక్కు ముంగిర ఎంత ప్రాధాన్యమో చూడండి. అంటే ముక్కు ముంగిర ధరిస్తే ఆ పవిత్రత, ఆ గౌరవము, భారత స్త్రీ యొక్క లక్షణాలు, స్వచ్ఛత, పవిత్రత కొట్టొచ్చినట్టు కనపడతాయి. అది నువ్వు ఇమ్మంటున్నావు అని చెప్పి సత్యభామ చెప్తూ తన భర్త కోసం అది కూడా ఇవ్వడానికి ఆవిడ ముందుకొచ్చి ఆ ముక్కు ముంగిరిని మాధవికి ఇస్తుంది. దీన్ని బట్టి భారత స్త్రీ తన ఇష్టపడినటువంటి, తన దైవంగా భావించేటువంటి యొక్క భర్త కోసం ఏదైనా త్యాగం చేయడానికి ముందుకొస్తుంది. అంత ఓర్పు గలది మన భారత స్త్రీ, అంత ఓర్పు కలిగినటువంటి వాళ్ళు మన వాళ్ళు అని చెప్పి ఈ భామా కలాపంలో మనకి సామాజికంగా ఒక సంస్కృతి సంప్రదాయం చెప్తున్నారు. అలాగే మనం ఏదైనా ఒక పని మొదలెడితే శకునం చూస్తాం. ఇంట్లోంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచి శకునం వస్తుందో లేదో చూడండి అంటాం. అలాగే ఈ నాట్యం ద్వారా శకునాలు ఏమేమి మంచివి అనేటువంటి విషయం భామా కలాపంలో శకునాలు మంచివాయనమ్మ ఓయమ్మ ఓ సకులారా అంటూ సత్యభామ చేత శకునాలు దరువు చేయిస్తారు. దాంట్లో ఇద్దరు ద్విజులు వస్తే శకునమని, చక్కా ముత్తైదులు హారతులతో వస్తున్నారని, ఉత్తరాన ఉరుములు ఉరినాయని, ఇటువంటి శకున సంప్రదాయాన్ని, శకునాలు ఏవైతే మనం చూసుకుంటే మన సంప్రదాయం అనాదిగా వస్తుందో అటువంటి సంప్రదాయాలని భామా కలాపం ద్వారా మన దేశ సంస్కృతిలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే కాక ఇప్పుడు అందరం మనం మన భాషలో చెప్పుకోవాలంటే పోస్ట్ ఆఫీస్, మనం ఇక్కడ ఉత్తరం ఇస్తే పక్కకి వెళ్ళడం, అలా ఆ ఊరికి వెళ్ళడం, ఆ ఊరికి జరుగుతుంది. ఆనాడు సిద్ధేంద్ర యోగి సత్యభామ ద్వారా చక్కటి లేఖ వ్రాయించి తన మాధవి సహాయంతో కృష్ణుడికి అందిస్తాడు. ఇది తంతి తపాలా కింద మార్గమేగా, ఇది మన సంస్కృతి సంప్రదాయానికి నేటి తరానికి మార్గదర్శకంగా నిలిచిందిగా. ఇలా ఎన్నో రకమైన విషయాలు
కలాపంలో మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తగిన విధంగా తెలియచెప్తూ మానవీయ విలువల్ని సామాన్యుడికి సహితము ప్రతి మనిషికి ప్రతి స్త్రీకి అర్థమయ్యే విధంగా వీళ్ళ యొక్క ఆంగిక వాచిక సాత్విక ఆహార్యాభినయాలతో మానవుని హృదయ ఫలకంపై నిలిపేటువంటి విధంగా తీసుకువెళ్ళారు ఈ కూచిపూడి భాగవతులు. గురుగారు, ఈ సంప్రదాయాలని కలాపాల్లో వివరించారు అన్నారు. ఒక ప్రశ్న ఏంటంటే, ఇన్ని ప్రక్రియలు ఉండగా ఓన్లీ కలాపాల్లో మాత్రమే వివరించారా ఒకటి. ఇప్పుడు చాలామంది నేర్చుకుంటున్నారు, అంటే ఆల్మోస్ట్ మనం రోజు ఎక్కడో ఒక చోట కూచిపూడి ప్రదర్శన జరగడం అన్నీ చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సంప్రదాయాలను నేర్చుకుంటున్న వాళ్ళు కానీ చూస్తున్న వాళ్ళు కానీ పాటిస్తున్నారా? దీంట్లో మీరు 2 ప్రశ్నలు అడిగారు. దాంట్లో మొదటి ప్రశ్నకి ఈ కలాపాల్లోనే సంస్కృతి సంప్రదాయాలు చెప్పారా, మిగతా వాటిన్నిటిలో చెప్పారా అని. వీళ్ళు చేసే ప్రతి ప్రక్రియలోనూ సంస్కృతి సంప్రదాయాలు, విజ్ఞానము, జ్ఞానము, సామాజిక చైతన్యాన్ని చెప్పారు. దాన్ని ముందు వివరిస్తాను. ఇందాక కలాపాల గురించి మనం చెప్పుకున్నట్లుగానే ఈ కూచిపూడి భాగవతుల్లో కొంతమంది వీళ్ళు ఇద్దరిద్దరుగా కలిపి ఊరూరా తిరుగుతూ సంచారాలు చేస్తూ కూచిపూడి నాట్యాన్ని ప్రచారం చేసినటువంటి బృందాలు కూడా కొన్ని ఉన్నాయి. దీంట్లో వాటికి ఏం పేరుంది మనకి ప్రక్రియ అంటే బహురూప వేషములు. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే పగటి వేషములు అనేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈనాడు ఎక్కడన్నా మనం ప్రదర్శన చేయాలంటే చక్కటి ఆడిటోరియాలు ఉన్నాయి, నిర్వహించడానికి సంస్థలు ఉన్నాయి, మనకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఆనాటి కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి రంగస్థలములు లేవు, సరిగ్గా సంస్థలు నిర్వహించేవి లేవు. పాపం వీళ్ళు గ్రూపులుగా బృందాలుగా చేరి ప్రతి ఊరికి బాటసార్లుగా నడుచుకుంటూ వెళుతూ ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలను అనుజ్ఞ తీసుకుని 4 రోడ్ల కూడళ్ళు అక్కడ ప్రదర్శన చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇంటింటికి కూడా కూచిపూడి నాట్యం ప్రచారం చేయాలని అనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళనే మనం బహురూప వేషధారులుగా, పగటి వేషధారులుగా చెప్పుకున్నాం. వీళ్ళేం చెప్పారు దీని ద్వారా? నేను ఇందాక చెప్పాను, ప్రతి ప్రక్రియ ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇది 2వ ప్రక్రియ కింద మనం చెప్పుకుందాం. ఇంకో దాంట్లో వీళ్ళు బహురూప వేషాల్లో బుడబొక్కల వేషం అని, హిందుస్థానీ బ్రాహ్మణ వేషం అని, శారద వేషం అని, మందుల వేషం అని, పంతుల పటాణి వేషం అని, ఇట్లా కొన్ని వేషాలు వేసుకుని గురు శిష్యులుగా ఇద్దరిద్దరు కలుపుకుంటూ ప్రతి ఇంటికింటి వెళ్తూ ఉండేవాళ్ళు. అటువంటి పాత్రలో మనం ఒక హిందుస్థానీ బ్రాహ్మణ వేషం గురించి తీసుకుందాం. దాంట్లో ఒక గురువు గారు, ఒక శిష్యులు ఆ వేషం వేసుకుని, ఎట్లా వేసుకునేవాళ్ళు వేషం, చక్కటి గోచి పద్ధతిలో పంచె కట్టుకుని, నుదుటన గంధాక్షంతలు పెట్టుకుని, తలపాగా చుట్టుకుని, చెవు కవచకుండలాలు పెట్టుకుని, రుద్రాక్షలు తులసి పూసలు ధరించుకుని, చక్కటి ఉత్తరయాన్ని భుజం మీద వేసుకుని, ఇంటింటికి చక్కగా గానరూపేణ పాడుకుంటూ, గోవిందుడనుకుంటూ కొబ్బరి తినుకుంటూ, నారాయుడనుకుంటూ నములుకుంటూ, హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద. నేను ఇందాక చెప్పాను సామాన్యుడికి అర్థమయ్యేటువంటి భాష అని. గోవిందుడు అనుకుంటూ వెళుతున్నారు, కొబ్బరి తినుకుంటూ వెళుతున్నారు. చూసారా, వాడి ముందు అట్రాక్ట్ అవుతాడు ఆ మాట వినంగానే. నారాయణుడు అనుకుంటూ, నారాయణుడు అంటే భగవన్నామస్మరణ చేసుకుంటూ, నములుకుంటూ, దాంట్లో ఉన్నటువంటి ఆ నారాయణ మంత్రంలో ఉన్నటువంటి యొక్క అమృతాన్ని వీళ్ళు ఆస్వాదిస్తున్నారు. అంటే అక్కడ అది ఆ విషయం పరమార్థం. అది ఆ పరమార్థాన్ని తెలియచెప్తూ ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. ఒక ఇంటి దగ్గర నుంచోగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు సహజంగా ఒక మనుషులు వచ్చారంటే ఇంట్లోంచి బయటకు వస్తారు కదమ్మా. వాళ్ళు రాగానే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఒక నీతిని చెబుతున్నారు, ఒక జ్ఞానాన్ని చెబుతున్నారు, ఒక సామాజిక చైతన్యం కలిగించే విషయాన్ని చెప్తున్నారు. అది ఎంత చాలా సులభతరంగా వాళ్ళకి ఎలా చెప్పారో ఇప్పుడు మనం ఈ కథ ద్వారా చెప్తాం. అక్కడ గురు శిష్యుల సంభాషణ. గురువుగారు ఏదైనా మంచి సూక్తిని మాకు తెలియచేయండి అనగానే గురువుగారు అన్నారట శిష్యుడితో, నాయన పిపీలకహ చుంబిత చంద్రబింబ అని అడిగారట. అంటే ఏమిటి గురువుగారు అన్నట్ట. పిపీలకం అంటే చీమరా నాన్న. ఆ నేల మీద పాకేటువంటి చీమ ఆకాశంలో ఉన్న చంద్రుణ్ణి ముద్దు పెట్టుకుందట. అనగానే ఈ మాట విన్నటువంటి ప్రేక్షకుడికి ఏమొస్తుంది ఫస్ట్ అనుమానం? నేల మీద పాకేటువంటి చీమ ఏమిటి, ఆకాశంలో ఉన్న చంద్రుని ముద్దు పెట్టుకోవడం ఏమిటి, ఇదేదో మనకి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది కథ అని చెప్పిన వాడు అక్కడ ఆగి దాన్ని వినడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కథ ద్వారా ఆ మనిషిలో ఎంతటి చైతన్యాన్ని కలిగించారో ఇప్పుడు చెప్తా వినండి.
గురువుగారు నాకు అదేం తెలియట్లేదండి, నేలబారే చీమ ఏమిటి, ఆకాశంలో ఉన్న చంద్రుడిని ముద్దు పెట్టుకోవడం ఏమిటండి అంటే చెప్తాడనమాట గురువుగారు. నాయన, ఒక చీమ ఒక ఏటి ఒడ్డును కూర్చుని గోవిందనామస్మరణ చేసుకుంటూ గోవింద 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 అనుకుంటూ ఉంటుందట. ఆ యొక్క నామస్మరణని మెచ్చినటువంటి భగవంతుడు వాయుదేవుడి సహాయంతో అలా గాలి వీచంగానే ఒక గడ్డి పాచ కొలంలో ఉన్నటువంటి కమలపు మీదకి ఒడ్డు మీదకి ఒక నిచ్చెనలాగా పడిందిట. ఆ చీమ దాన్ని మించి నడుచుకుంటూ వెళ్ళి ఆ పుష్పంలో ఉండి అక్కడ పుప్పొడి తింటూ అక్కడ భగవన్ నామస్మరణ చేయడం మొదలెట్టిందిట. ఒకానొక సందర్భంలో ఒకనాడు ఆ మార్గ మధ్యంలో సప్తమహర్షులు వెళ్తూ ఆ కొలంలో దిగి అక్కడ స్నానం చేసి ఆ కొలంలో ఉన్నటువంటి ఒక కమల పూల్ని చేత్తో పట్టుకున్నారట. వీళ్ళందరూ మొట్టమొదటి దర్శనం ఎక్కడికి వెళ్ళారు ఈ మహర్షులు అంటే కైలాసానికి వెళ్ళారండి, పరమశివుడి దగ్గరికి. పరమశివుడి దగ్గర ఈ కమల పూలు ఆయన శిరస్సు పైన పెట్టారు, హరహర మహాదేవ అని. చంద్రుడు ఎక్కడున్నాడండి, శిరస్సు పైనేగా. ఈ చీమెళ్ళి టక్కని ముద్దు పెట్టుకుందట. దీని ద్వారా తెలిసిన నీతి ఏమిటి అంటే, ఒక సామాన్యమైనటువంటి చీమ తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ఎంత కష్టపడిందో చూసారా. భగవంతుడు మన జ్ఞానాన్ని ఇచ్చాడు, వాక్కునిచ్చాడు, అన్ని రకాల సౌకర్యాలు మనకిచ్చాడు. మానవ మాత్రమైనటువంటి మనము జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించి, మనం సాధించలేనిది ఏదీ లేదు, ప్రతి మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు కనుక ఓ మానవుడా నువ్వు సాధిస్తావు, నీలో ఆ చైతన్యం ఉంది, నీకు ఆ విషయం తెలియట్లేదు. ఇప్పుడైనా నిన్ను నువ్వు గుర్తు చేసుకుని నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించి నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని నువ్వు చేరుకో నాయనా అని చెప్పి అతన్ని మోటివేట్ చేసేట విధంగా చెప్పారు. ఈ కథ వినంగానే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఒక చీమ చేసిన పని మనం చేయలేమా అని వాడి దృష్టి వాడి పని మీద పెడతాడు, తను అనుకున్న లక్ష్యం మీద పెడతాడు, తాను అనుకున్నటువంటి సాధన మీద పెడతాడు. ఇలా బహురూప వేషాల ద్వారా కూడా సామాజికులకి ఒక జ్ఞానాన్ని పంచుతూ వాళ్ళల్లో చైతన్యాన్ని కలిగించేటువంటి విధంగా తీసుకొచ్చారు. ఇలా ఒక వేషం ద్వారా సామాజిక చైతన్యాన్ని కలిస్తే, ఒక వేషం ద్వారా విజ్ఞానాన్ని, వేదాంత చర్చని. అది ఎలా చెప్పారు, ఆత్మబోయిన గట్టె అగ్నిహోత్రుని పాలు. మన శరీరంలో ఆత్మ పోయిందనుకోండి, ఈ శరీరం ఎక్కడ పోతుంది, అగ్నిహోత్రుడి పాలు అవుతుంది. కఠిన శల్యాదులు గంగపాలు. మనం మిగిలినటువంటి బూడిదని ఎక్కడ కలుపుతారు, గంగలో కలుపుతారు. మీద గప్పిన గుడ్డ ఏటిమాదుగ పాలు. శరీరం మీద కప్పిని పక్కన వాడేస్తారు, ఏటిమాదుగ పాలు. దాచిపెట్టిన సొమ్ము ధరణి పాలు. ఎవరికి తెలియకుండా ధనం దాచిపెట్టి ధరణి పాలు అవుతుంది తప్ప ఎవరికి ఉపయోగం ఉండదు. ఇల్లు మంచము సొత్తు ఇతరులోకుల పాలు. మనం కనుక సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా కనుక మనం చనిపోతే అది వాళ్ళ పాలు వీళ్ళ పాలు అయిపోతుంది. ఏది నీవు తన వెంట తనకు రాదు నాయన, ఏది నువ్వు నీ వెంట రాదు, తాను చేసిన ధర్మంబే తనకు దక్కు. నువ్వు బతికుండంగా ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తావో, 10 మందికి ఉపయోగపడే మంచి పని చేస్తావో, 10 మందికి సహాయం చేస్తావో, సత్యంగా ఉంటావో, ధర్మంగా ఉంటావో, 10 మందితో మంచిగా ఎప్పుడైతే ఉంటావో ఆ ధర్మమే నిన్ను చివరి వరకు కాపాడుతుంది నాయన అని చెప్పని ఈ కూచిపూడి నాట్యంలో బహురూప వేషాల ద్వారా వాళ్ళకి చెలుపుతూ ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని కలిగించి, మనం కూడా 10 మందికి సహాయం చేయాలి, 10 మందితో మంచిగా ఉండాలి, 10 మందికి ధర్మాన్ని పంచాలి, 10 మంది జ్ఞానాన్ని పంచాలి అనేటువంటి విషయాల్ని వాళ్ళలో చైతన్యం కలిగించేటువంటి విధంగా ఈ బహురూప వేషాల ద్వారా కూడా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అలా మనం అనుకున్నటువంటి సంస్కృతి సంప్రదాయాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక హిందుస్థానీ బ్రాహ్మణ వేషం తీసుకున్నా, ఒక బుడబెక్కల వేషం తీసుకున్నా, ఒక పంతుల పటాణి వేషం తీసుకున్నా, ఒక మందుల వేషం తీసుకున్నా, ఒక శారద వేషం తీసుకున్నా, వీళ్ళు సొంతంగా దానికి కాదు, ఆ పాత్రకు తగినటువంటి ఆహార్యం ఏదైతే ఉందో మన సంస్కృతి సంప్రదాయాల్లో, అదే సంస్కృతి సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని, కట్టుబొట్టుని అదే రూపేణా వీళ్ళు ధరించి అదే భాషను మాట్లాడుతూ ప్రజలకి చాలా దగ్గరగా తీసుకెళ్లారు. ఉదాహరణకి బుడబుక్కల వేషం ఉందనుకోండి, ఓ జగ్జంతాల జ్యాల ధాతాసకి పరంజ్యోతి ఆయి పలకవలి, దమ్మల కోలాహలి పలకవలి, దేవరో తెల్లవారుజాము లేవగానే సరికాదు, దంతధావనం చేయవలి, డక్కీ సేత పట్టవలి. చూసారా భాష, చూసారా? అలాగే ఒక పాములవాడి వేషం వేశారనుకోండి, మహారాజీ యాడ్నించి ఓ కొండల్లోంచి వచ్చిన అందర, ఓ నల్లప్పకొండ, నగరికొండ, కొండవీటికొండ, కోటప్పకొండ, అనుమకొండ, ఇనుమకొండ, నెక్కొండ, శారుగొండ, మానికొండ, మీ కడుపు సల్లగొండ. చూసారా భాష అంటే? ఆ పాత్రను ఎంచుకునేటప్పుడు సమాజంలో వాళ్ళకున్నటువంటి యొక్క గౌరవ ప్రతిష్టలు తగ్గకుండా
వాళ్ళు నిత్య జీవితంలో వాడేటువంటి ఒక భాషని, ఆచార వ్యవహారాల్ని, కట్టుబొట్టుల్ని వీళ్ళు ఆ పాత్రల ద్వారా గ్రహించి మళ్ళీ వాళ్ళకి అదే పాత్ర ద్వారా దాంట్లో ఉన్న గొప్పదనాన్ని, ధర్మాన్ని, నీతిని, జ్ఞానాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని తెలియచెప్పడంలో ఇంతకన్నా గొప్ప ఏముందని మన సామాజికుడు హృదయానికి దగ్గర తీసుకువెళ్ళడంలో ఇంత గొప్పగా వీళ్ళు ఆలోచించి మన సంస్కృతి సంప్రదాయాల్ని నిలబెట్టాలి, 10 మందికి పరిచయం చేయాలని ఈ కూచిపూడి నాట్యం అనేటువంటి దాని ద్వారా ఒక ఆయుధంగా దాన్ని తీసుకుని ప్రజలందరికీ దగ్గరే విధంగా చేసుకుంటూ వచ్చారు. వాళ్ళలోనే చైతన్యం కలిగిన గొప్పతనాన్ని తెలియజెప్తూ, నాన్న మీది తక్కువది కాదురా, మీది ఎంతో గొప్పగా ఉంది, మీది కూడా చాలా గొప్పది, ఇదిగో మేము ధరించాం, ఇదిగో దీని ద్వారా ఇది చెప్తున్నామని ప్రతి పాత్రని తీసుకుని ప్రతి మనిషిని సర్వసమానత్వంగా, ఇక్కడ మనం గమనించాల్సింది సర్వసమానత్వంగా, ఈ కూచిపూడి నాట్యానికి ఎటువంటి కులము మతము లేదు, అందరూ నాట్య కుటుంబమే, మన కూచిపూడి కుటుంబమే, అందరూ మనవాళ్ళేటువంటి విధంగా ప్రతి పాత్రల్ని తీసుకుని సామాజికులకి చాలా దగ్గరగా, పామరుడికి చాలా దగ్గరగా, వాడికి అర్థమయ్యేటువంటి విధంగా, ఇప్పుడు చదువుకున్నటువంటి పండితుడికి మనం చెప్పడం ఎంత గొప్ప విషయమో, ఏమీ తెలియనటువంటి పామరుడికి కూడా అతని హృదయంలో నిలిచిపోయేటువంటి విధంగా చేయడం అంతే గొప్పదని, దాన్ని కూడా ఆధారంగా చేసుకుని వీళ్ళ యొక్క వివిధ ప్రక్రియల ద్వారా వాళ్ళ ప్రజలకి చాలా చైతన్యతలు చేయడం కోసం తీసుకువెళ్ళారు. అలాగే ఈ మనం ప్రదర్శనలు ఎక్కడ ప్రతి చోట, అదే నేను రెండో ప్రశ్న అడిగాను, ప్రదర్శనలు ప్రతి చోట జరుగుతూనే ఉన్నాయి, ప్రతిరోజు, ప్రతి గంట. మరి ఈ ఆచార వ్యవహారాలు ప్రదర్శనల వరకే పరిమితం అవుతున్నాయా? ఇప్పుడు వాటిని పాటిస్తున్న వాళ్ళు ఉన్నారా? చక్కటి మంచి ప్రశ్నమ్మ. ఈ సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అనేటువంటివి ఈ నాట్యం ద్వారా మన పూర్వం నుంచి వస్తున్నటువంటివే. సంప్రదాయం అనేది ఎప్పుడైనా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన, కళకి అంతం ఉండదు, సంప్రదాయానికి అంతం ఉండదు, సంస్కృతికి అంతం ఉండదు, ఆచార వ్యవహారాలకు అంతం ఉండదు. అది నడుస్తూనే ఉంటుంది. పాటించేవాళ్ళు కొంతమంది అయితే పాటించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అందరినీ పాటించేటువంటి విధంగా చేయడమే నాట్యం అనేది లక్ష్యం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిని మార్పు చేయాలి అంటే దృశ్యకళగా మన నాట్యాన్ని మనం ఎంచుకున్నప్పుడు, ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితులు బట్టి ఇప్పుడంతా చాలా ఫాస్ట్ జనరేషన్ జరుగుతోంది. ఆ ఫాస్ట్ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని చైతన్యవంతుల్ని చేయడం కోసం ఈ నాట్యాన్ని సాధనంగా ఉపయోగించి మన సంస్కృతి సంప్రదాయాల్ని గురుముఖత, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనేటువంటి విషయాల్ని మనం వాళ్ళ ద్వారా ఎన్నో విషయాలు దగ్గరగా చెప్పడానికి ఎంతోమంది నాట్యాచారులు కానివ్వండి, ఎంతోమంది గురువులు కానివ్వండి, ఎంతోమంది పెద్దలు, తల్లిదండ్రులు కృషి చేస్తున్నారు. ఆ చేస్తున్నప్పటికీ కూడా సొగభాగం మాత్రమే దీన్ని ఆచార వ్యవహారంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మిగతా వాళ్ళల్లో కూడా వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి, వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి తెలిసేటువంటి విధంగా మనం ఇంకా ఏం తీసుకువెళ్ళాలి, వాళ్ళలో మార్పు ఏం తీసుకురావాలి అన్నప్పుడు అది పరిపూర్ణంగా అది వచ్చి చక్కగా మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచపటంలో నిలుస్తాయి. దానికి నేటి కాలమాన పరిస్థితులు మనందరం గమనిస్తుంటే, కూచిపూడి నాట్యం ప్రదర్శన లేనటువంటి ప్రదేశం ఏ ఒక్కరోజు ఎక్కడా లేదు. ఎక్కడొక్కడ దేశంలో కూచిపూడి నాట్యం జరుగుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళు అందరూ కూచిపూడి నాట్యం నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. అలాగే సంగీతం నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు, వైలన్ నేర్చుకోవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. ఇలా ముందు ఉత్సుకత చూపిస్తున్నారంటే వాళ్ళలో మార్పు వచ్చినట్టే మనం గమనించాలి. సో ఆ మార్పు అనేది ఎప్పుడు సమాజంలో ఒక్కసారి రాదమ్మా, నిదానంగా స్టెప్ బై స్టెప్, మెట్టు మెట్టు ఎదుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ చిన్న విద్యార్థులు కనుక ఎప్పుడైతే వీళ్ళు ఆ కళను నేర్చుకుంటారో, ఆ కళల్లో ఉన్నటువంటి మధురమైనటువంటి భావాన్ని, మధురమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని వాళ్ళుగా తెలుసుకోగలుగుతారో, అంటే గురువు చెప్తారు, చెప్పిన దాన్ని వాళ్ళ హృదయానికి అత్తినప్పుడు ఆటోమేటిక్గా ఎవరి సహాయం లేకుండా వాళ్ళ క్రమ పద్ధతిలో వాళ్లే మార్చుకుని సమాజంలో ఉన్నతమైనటువంటి కళాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్క కళాకారుడు, ప్రతి ఒక్క గురువు కృషి చేస్తున్నారు. అది సంపూర్ణంగా జరగాలని మనందరం కూడా కోరుకుందాం. మాస్టర్ గారు, ప్రత్యేకంగా కూచిపూడి గురించి నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. కళ ద్వారా సంప్రదాయాన్ని ప్రచారం చేస్తున్నాము అని చెప్పని అంటున్నారు. మరి ఈ రింగ్ డాన్స్ అని, లేకపోతే ఇంకేవో స్కేటింగ్ పెట్టుకుని డాన్స్ అని వాళ్ళు కూచిపూడి అనే పేరు పెట్టి చేస్తున్నారు. అంటే ఒడిస్సీ అనో, భరతనాట్యం అనో, మోహినియాట్టం అనో చెప్పే సాహసం కూడా చేయడం లేదు. కూచిపూడిని మాత్రమే ఆ పేరుని వాడుతూ ఇవి చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఒకటమ్మా, కూచిపూడి నాట్యానికి ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిని,
నిర్దిష్టమైనటువంటి విధి విధానాల్ని, ఒక నిర్దిష్టమైనటువంటి సంప్రదాయాన్ని, సంస్కృతిని మనకి పెద్దలు అందించారు. ఆ పెద్దలు అందించినటువంటి దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడున్నటువంటి గురువులు కానీ, పెద్దలు కానీ, నాట్య కళాకారులు కానీ ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ చేస్తున్నారు. ఎక్కడో వేళ్ల మీద లెక్కబెట్టేటువంటి కొంతమంది కళాకారులు దీన్ని ఇది మీరు చెప్పినటువంటి రింగు డ్యాన్స్ కానివ్వండి, స్కేటింగ్ మీద కానీ ఇది చేస్తున్నారు. దానికి కూచిపూడి నాట్య సంప్రదాయము అనేటువంటి యొక్క నామకరణం చేయడం అనేది అంత సమంజసమైన విషయం కాదు. దీనికి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే అది వాళ్ళు తెలియక చేసి ఉండొచ్చు. అంటే ఏదో సమాజం కోసం జనాలు మనం ఒక డ్యాన్స్ చేస్తుంటే కింద ఆడియన్స్ ఎప్పుడైతే చప్పట్లు కొడుతూ ఉంటారో అది మనకి మనోల్లాసాన్ని కలిగించి ఇంకా మనం ఏదో చేయాలనే ఆలోచనలో వస్తాం. అలా జనాల్ని ఏదో రకంగా తొలగించడం కోసం మనం ఏదైనా ప్రయోగాలు చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో తెలియక వాళ్ళు వచ్చుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడున్నటువంటి పెద్దల గురువుల సహాయంతో ఇప్పుడున్నటువంటి యువతరం గురువులందరం కూడా కూర్చుని ఒక సెమినార్ లాగానో లేదంటే ఒక వర్క్షాప్ లాగానో కండక్ట్ చేసి ఈ తెలియనటువంటి విద్యార్థులందరికీ, ఈ తెలియనటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, నాన్న మన కూచిపూడి ఇలా ఉంటుంది, మన కూచిపూడి సంప్రదాయ పద్ధతులు ఇలా ఉంటాయి, దీని విధి విధానాలు ఇలా ఉంటాయని పెద్దల ద్వారా మన ద్వారా చెప్పి మనమే ఒక మార్గనిర్దేశకం చేసి మీరు ఏదైనా కొత్త ప్రయోగం చేయండి, తప్పు లేదు. ఆ కొత్త ప్రయోగం సంప్రదాయానికి అనుగుణంగా, శాస్త్రానికి అనుగుణంగా, సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా మనం చేయాలే తప్ప మనం ఇటువంటి వాటిని మనం కూచిపూడికి పెడితే మనం ఎవరినో అవమానించినట్టు కాదు, మన కళని మనమే అవమానించుకున్నట్టు, మన అమ్మనే మనం తక్కువ చేసుకునే విధంగా అవుతుందనేటువంటి విషయం వాళ్ళకి అందమైన మృదువు భాషలో వాళ్ళకి చెప్పి వాళ్ళని చైతన్యం చేసి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి మనందరం కృషి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అలాగే ఒక అంశం నేర్చుకునేప్పుడు గురుముఖంగా నేర్చుకుంటున్నప్పుడు ఎన్నో విషయాలు గురువుగారు వివరించి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ఇందాక ముక్కు ముంగెర ఇత్తునమ్మ అని చెప్పనని ఆమె అనడానికన్నా ముందు చాలా వాదన జరుగుతుంది. ఆ తర్వాత ఇక తప్పదు, భర్త ఇదా ముఖ్యం అనుకున్నప్పుడు ఇదే భర్తే ముఖ్యం అనుకొని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుస్తుంది. లేకపోతే మన సంప్రదాయం ఇది అని పిల్లలకి తెలిసే ఛాన్స్ లేదు. అంటే ఇంట్లో చెప్తే పర్వాలేదు, కానీ అంత టైము వాళ్ళకి స్పెండ్ చేసే ఎక్కువగా గురువుగారితోనే ఉంటారు కాబట్టి. మరి ఇప్పుడు ఒక కొత్త సంప్రదాయం వచ్చింది, యూట్యూబ్లో చూసి నేర్చేసుకొని అది ప్రదర్శన ఇచ్చేసేసి ఇదే బాగుంది అన్నట్టుగా క్రియేట్ చేసేసారు. దీన్ని మీరు ఎలా ఖండించగలరు? ఏదైనా అమ్మా ఎదురుకుండా గురుముఖత నేర్చుకునేటువంటి విద్య. ఎందుకు గురుముఖత నేర్చుకునేటువంటి విద్య అంటామంటే, గురువు పాఠం చెప్పేటప్పుడు ఆ శిష్యుల్లో తన్ని చూసుకుంటాడు, తన బిడ్డను చూసుకుంటాడు. తన బిడ్డ తను ప్రపంచవ్యాప్తంగా కళ ద్వారా 10 మందికి ఎలా ఉపయోగపడాలి, కళని ఎలా కాపాడాలి, కళ ద్వారా చైతన్యాన్ని ఎలా కలిగించాలి, మనం కళాకారుడిగా సమసమాజంలో ఎలా గుర్తింపబడాలి అనేటువంటి విషయంగా ప్రతి అనుక్షణము గురువు తాను ఆలోచించి తన ఆలోచనలన్నిటి కూడా తన ఎదురుకుండా తన దగ్గర శిక్షణ తీసుకునేటువంటి విద్యార్థిలో దాని మీద పోత పోస్తాడు. అలా విద్యార్థిలో అనేక రకమైనటువంటి యొక్క ఈ విషయాలు తెలుసుకోవడం మూలాన ఆ పిల్ల సంస్కరింపబడుతుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సంస్కృతి అనే దానికి అర్థం ఏమిటంటే మనిషిని సంస్కరించేది సంస్కృతి. అంటే ఒక కళ ద్వారా, ఒక దీని ద్వారా మనిషి సంస్కరింపబడతాడు. అది గురుముఖతానే సంస్కరింపబడతాడు. అటా సంస్కరింపబడిన వాడు మళ్ళీ ఏం చేస్తాడు, ఆ కళని కాపాడుతాడు. అంతే, మనిషి చేత సంస్కరింపబడేది సంస్కృతి. ఇటువంటి గొప్ప విషయాల్ని, సంస్కృతిని మనం గురుముఖత అని నేర్చుకోవాలి. ఇటువంటి కళలు వీటన్నిటిని యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం మూలాన కలిగేటువంటి నష్టం ఏంటంటే, ఆ క్షణానికి మనకు ఆ పాట వచ్చు, చూస్తాం, నేర్చుకుంటాం, చేసేస్తాం. కానీ ఆ పాటను నేర్చుకోవడం మూలాన ఆ పాటలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, ఆ సాహిత్యానికి అర్థాలు ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి తాళ లయగతులు ఎలా ఉన్నాయి, దాంట్లో మీరు చెప్పారు కదా నారాయణ మంత్రం చదువుతూ నములుకుంటూ వెళ్తున్నారు. నిజానికి నములుకుంటూ వెళ్ళడం వెనక ఉన్న అంతరార్థం ఎవరికి తెలియదు, గురువు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్పించి. అంటే ఆస్వాదిస్తున్నారు అన్న విషయాన్ని మరి చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం మూలాన ఇవన్నీ మనం కోల్పోతాం.
యూట్యూబ్లో నేర్చుకుంటే అక్కడ ఆ అమ్మాయి కుడి పక్కకి తకదిమి చేస్తే కుడి పక్కే నేర్చుకుంటాం. అసలు ఆ తకదిమి ఎందుకు చేశారు, ఆ సాహిత్యానికి అర్థం ఏంటి, ఆ పాత్ర లక్షణం ఏంటి, ఆ నాయక లక్షణం ఏంటి, అక్కడ రసం అనేది ఎలా పండుతోంది, ఆ రసానుభూతిని ఎలా పండుతోంది, అతను అక్కడ ప్రదర్శించడం మూల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు, ఇన్ని విషయాలు మనకేం తెలియవు. కేవలం ఆ ప్రదర్శన కోసం అవి చూసేసుకుంటాం, వెళ్ళిపోతాం. దీనివల్ల కలిగేటువంటి ఇబ్బంది ఏమిటంటే చేసేటువంటి కళాకారుడికే తాను ఏం చేస్తున్నావో తానికి తెలియదు. తాను ఏం చేస్తున్నానో తాను తెలియనప్పుడు ఇక కళ యొక్క అర్థం లేదు, పరమార్థం లేదు. ఇంకా కళను మనం ఏం కాపాడుతాం? దీనికి మనం మార్పు తీసుకురావాల్సిన విషయం ఏంటంటే ముందుగా ముఖ్యంగా తల్లిదండ్రులు. ఎప్పుడైతే తల్లిదండ్రులు అంటే అందరూ ఇలా ఉంటారని నేను అన్నానా, ఎక్కడో కొంతమంది ఉంటారు. మనం ఇవాళ నేర్చుకోవాలి, రేపు ప్రదర్శన చేసేయాలి, అవతల నుండి నేను అకాడమీ పెట్టాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంటే ప్రదర్శన యొక్క అంతరార్థమే తెలియడం లేదు అని. ఇప్పుడు ప్రదర్శన అదేనమ్మా. ఎప్పుడైతే ఈ మూడు కనుక విషయాలు మర్చిపోయి మన కళని కళగా గురుముఖత నేర్పించాలని ఎప్పుడైతే మనం అనుకుని గురుముఖత మన విద్యార్థిని తీసుకెళ్తే, అందుకనే పూర్వాలు గురుకులాలు అనేవాళ్ళు. ఆ గురుకులంలో విద్యతో పాటు ఆ పిల్లాడికి అన్ని రకాలైనటువంటి విషయాల్ని తెలియచెప్పేవాళ్ళు. ఈ రోజున ఎలా తెలుస్తుంది మనకి? యూట్యూబ్ చూడడం వల్ల నా పాట ఒకటే వస్తుంది తప్ప దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం, పరమార్థం, గురుతత్వము, గురువు చెప్పేటువంటి విషయాలు, గురువు మానవ జీవితంలో సమాజంలో మనం నడవాల్సిన విధి విధానాలు ఏమీ తెలియవు కదా. సో అందుకని ఏ పాఠాంతరాన్నైనా మనం యూట్యూబ్ చూసి నేర్చుకోవడం కన్నా గురుముఖత నేర్చుకోవడం అనే అది ధర్మమైనటువంటి పద్ధతి. అప్పుడే అతను నిజమైన కళాకారుడుగా, ఉత్తమమైన కళాకారుడుగా తీర్చిదిద్దబడతాడు. సో దీనికి మనం ఆ విద్యార్థులు కనుక అలా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే సాధ్యమైనంత వరకు అలాంటి ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు లేదన్నా వాళ్ళు కనపడినప్పుడు నాన్న అలా కాదు ఇలా నేర్చుకోవాలని వాళ్ళల్లో వాళ్ళకి మంచి విషయాలు తెలియచెప్పి వాళ్ళలో మార్పు తీసుకొచ్చేటువంటి విధంగా మనం ప్రయత్నం చేసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అమ్మ మీరు గురుముఖత నేర్పించండి, గురుముఖత ఉన్నటువంటి విద్యగా ఉంటుంది. ఎందుకంటేనండి కళ అనేది నేను చెప్తాను, గురువు చెప్తాడు విద్య, గురువు దగ్గర నేర్చుకోవడం పోలానా గురువు నేర్పడం ఆగిపోవడంతో అది అయిపోదు కళ. ఇతను గురుస్థానానికి వెళ్ళినప్పుడు దాంట్లో సాధక బాధకాలు తెలుస్తాయి ఈ నేర్చుకున్నటువంటి కళాకారుడు. అరే మనం ఆ రోజు ఆ తప్పు చేశాం కదా అని. సో కళ మళ్ళీ భావితరానికి వెళ్ళాలి అంటే యూట్యూబుల ద్వారా నేర్చుకుంటే రాదు. గురుముఖత నేర్చుకుంటేనే వీడి కళ అనేది మేధస్సులో కాదు హృదయంపై నిలబడిపోయింది శాశ్వతమైన కళ. ఆ హృదయంపై ఎప్పుడైతే కళ నిలబడిపోతుందో రేపు ఇతను ఒక సంస్థను పెట్టినప్పుడు అనేక మంది కళాకారులను తీర్చినప్పుడు తాను స్వతహాగా ఆ కళలో ఇంకేం మనం చేయాలనేటువంటి రూపకల్పన ఆలోచన విధానాలు కానివ్వండి, సమాజానికి మనం ఏం చేయాలనే విషయాలు కానివ్వండి, కళలో ఇంకో కొత్తదనాలు సంప్రదాయబద్ధంగా మనం ఏం చేయాలనే విషయాల్ని భావితరానికి ఒక తరాన్ని నిలిపేటువంటి విధంగా ఈ యొక్క గురుముఖత నేర్చుకునేటువంటి పాఠాంతరాలు మాత్రమే ఆ కళాకారుడికి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం చూసి నేర్చుకుంటామో తర్వాత ఏదైనా ఒకటి చేయాలన్నా మళ్ళీ మనకు ఫస్ట్ కలిగే ఆలోచన ఇంకో యూట్యూబ్లో పాట చూద్దామనే ఆలోచన వస్తుంది తప్ప మనకి మనం సొంతంగా క్రియేట్ చేయాలి, మనకు ఒకటి సొంతంగా రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచనని కోల్పోతాడు కళాకారుడు. అది కాదు కదా, కళ అనేది పరంపరగా తరతరాలు వెళ్తూ ఉండాల్సింది. అటువంటి కళని గురుముఖతాన్ని నేర్చుకుంటేనే కళని కాపాడగలుగుతాం. కళ ముందు తరానికి వెళ్తుంది, భావితరానికి వెళ్తుంది. ఎప్పుడైతే మనం యూట్యూబ్లు చూసి నేర్చుకుంటున్నామో ఆ కళ అక్కడితోనే మనతో స్టాప్ అయిపోతుంది. మనం ఆలోచించే శక్తిని కోల్పోతాం, రూపకల్పన చేసే విధానాన్ని కోల్పోతాం. తద్వారా ఒక సమాజంలో మన నడిచే మానవీయ విలువల్ని కోల్పోతాం. ఎందుకంటే మనమే యూట్యూబ్ చూసి చేస్తున్నామంటే రేపు మన దగ్గర నేర్చుకునేవాడు ఏమంటాడు, ఆయనే అక్కడ చూసేదాన్ని మనమేముంది అని అంటాడు. దానివల్ల మన గురుస్థాన విలువ అనేది తగ్గిపోతుంది, కళాకారుడి విలువ తగ్గిపోతుంది. కనుక దయచేసి అందరూ దీన్ని ఒక మంచి ఇదిగా తీసుకుని గురుముఖత అనే ప్రతి విద్యార్థి కూడా గురుముఖత పాఠం నేర్చుకుని గురుస్థానాన్ని గౌరవిస్తూ, మనకి భగవంతుడే చెప్పాడండి మాతృదేవో భవ పితృదేవో భవ, తర్వాత చెప్పిన స్థానం గురువుదే. అంత గొప్పవాడు గురువు. అటువంటి గురుస్థానానికి మనం గౌరవిస్తూ గురు విలువల్ని కాపాడుతూ గురుముఖతానే మనం నాట్యం నేర్చుకున్నట్లయితే మనం కూడా సమాజంలో సత్ప్రవర్తన కలిగినటువంటి కళాకారులుగా, కళను కాపాడేటువంటి మంచి ఒక సాధకులుగా, మనం కళను గుర్తింపబడేటువంటి విధంగా మనం కళాలోకంలో నిలబడతాం. అలాగే కూచిపూడి అనగానే వెంటనే పక్కనే భరతనాట్యం కూడా గుర్తొస్తూ ఉంటుంది. అసలు చాలామందికి ఈ రెండింటికి ఉన్న తేడా కూడా తెలీదు. మీరు ఎలా వివరిస్తారు దాన్ని? కూచిపూడికి భరతనాట్యానికి ఉన్న ప్రత్యేకమైన తేడాలు ఏంటి అసలుకి?
భగవంతుని దృష్టి ద్వారా భగవంతుని రూపకల్పనతో అసలు నాట్యం అనేది ఒక్కటే మన భూమి మీద అవతరించిందమ్మా. ఈ భూమి మీద అవతరించినటువంటి నాట్యం ప్రాంతీయ భేదాలను అనుసరిస్తూ శాస్త్రీయ నృత్య రీతులుగా విభజన చెందినాయి. ఆ విభజన చెందడంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టు, వేషభాష, సంస్కృతి సంప్రదాయాలను అనుసరిస్తూ అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ కళని రూపకల్పన చేయడం జరిగింది. మీరు భరతనాట్యం వాళ్ళు చేసినా, కూచిపూడి చేసినా, ఇంకోళ్ళు ఎవరేం కళను చేసినా కూడా శాస్త్రీయ చరిత్రలు అందరం మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఒకటే ఒక పుస్తకం భరతనాట్య శాస్త్రం. ఎవరైనా అది ఫాలో అవ్వాల్సిందే, దాని నుంచి తీసుకోవాల్సిందే. ఆ తీసుకున్నటువంటి శాస్త్రాన్ని వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని అనుసరిస్తూ శాస్త్రాన్ని సమన్వయం చేసుకుంటూ వచ్చారు. అలా పరంపరలో వచ్చిందే మన కూచిపూడి. ఏమిటి కూచిపూడికి భరతనాట్యానికి తేడా అంటే, భరతనాట్యంలో మీరు గమనించారు లేదో వాచికాభినయం ఉండదు, మనం లిప్ మూమెంట్తో చెయ్యం. మనం కూచిపూడిలో వాచికాభినయం ఉంటుంది, లిప్ మూమెంట్ ఇస్తూ చేస్తాం. 2, మన కూచిపూడిలో లాస్యం ఎక్కువ ఉంటుంది, నవరసభరితంగా ఉంటుంది. వాళ్ళ దాంట్లో పర్ఫెక్షన్స్కి ఎక్కువగా ఉంటుంది. మనకి ఇక్కడ వివిధ రకాల ప్రక్రియలు, కలాపమని, సంస్కృత రూపకమని, కేళికలని ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి ఒక వ్యస్తనృత్యాంశము, నృత్య రూపకాలు ఉన్నాయి. ఎవరు దేని రకాలుగా చెప్పినప్పటికీ ఈ కూచిపూడి నాట్యం ద్వారా వివిధ ప్రక్రియలు వచ్చినా, భరతనాట్యం ద్వారా వివిధ ప్రక్రియలు వచ్చినా, ఎవరేం చెప్పినప్పటికీ కూడా కళని కాపాడుతూ సమాజ శ్రేయస్సు కోసం, కళాభివృద్ధి కోసం, మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడడం కోసమే ప్రతి శాస్త్ర నృత్య రీతులు కృషి చేస్తున్నాయి. ఏ శాస్త్రీయ నృత్య రీతికి ఆ శాస్త్రీయ నృత్యతే చాలా ఉన్నతమైనది. కూచిపూడికి కూచిపూడే ఉన్నతమైనది, భరతనాట్యానికి భరతనాట్యమే ఉన్నతమైనది, మిగతా శాస్త్ర నృత్యం వాటికి ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైనటువంటి విధంగా ఆహార్యం విషయంలో కానివ్వండి, వేషం విషయంలో కానివ్వండి, వాళ్ళు చేసే విధి విధానంలో కానివ్వండి, వీళ్ళు ఒక సిస్టమేటిక్ని ఏర్పరచుకున్నారు. ఈ సిస్టమేటిక్ని ఏర్పరచుకుని ఈ రకంగా ఉండాలి, మనకి ఇది చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు మన భరతనాట్యం వచ్చేప్పటికీ తమిళనాడు స్టేట్కి సంబంధించింది భరతనాట్యం, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగువారికి అందరికీ సంబంధించింది కూచిపూడి నాట్యం. వీళ్ళు చేసేటువంటి విధానంలో వాళ్ళు అరమండిలో కుంగి త్రికాలాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క పదవర్ణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, స్వరజతులు, స్వరపల్లవులు ఇవి అలా చేసుకుంటూ వెళుతూ ఉంటారు. మనం వీటన్నిటితో పాటు పదాభినయాలు ఎక్కువ ఉంటాం, సాత్వికాభినయం ఉంటుంది, మనకి యక్షగానాల విధానం, వీటికంటూ సపరేట్ స్టైల్స్గా మనకి ఇలా ఉన్నాయి. ఇది నేర్చుకునేటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో నేర్చుకునేటప్పుడు అసలు మనం ఏ కళ నేర్చుకుంటున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి. మీరు బాగా గమనించారు, చాలామంది తెలియక కూచిపూడి భరతనాట్యం నేర్చుకుంటున్నామండి అంటారు. అలా కాదు, అది చెప్పాలి. కూచిపూడి అంటే ఇది, భరతనాట్యం అంటే ఇది ఈ రాష్ట్రాలకు చెందింది, ఇది ఈ కళ, దీంట్లో ఉన్నటువంటి వైవిధ్యాలు ఇవి, ఈ గొప్పతనాలు ఇవి. ఇగో ఇప్పుడు మనం నేర్చుకోబోయేది కూచిపూడి నేర్పిస్తే కూచిపూడి నాట్యము, దీంట్లో ఉన్న గొప్పతనం ఇది అని చెప్పాలి. లేదు మనం భరతనాట్యం నేర్పిస్తున్నారు అనుకోండి గురువు గారు, ఈ భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందింది నాన్న, దీంట్లో ఉన్న గొప్పతనం ఇది, దీని కళాకారులు ఇంతమంది ఉన్నారు, దీన్ని ఇలా ఈ ప్రాక్టికల్ ఇలా పెట్టారు, సిద్ధాంతాన్ని ఇలా పెట్టారు, దీంట్లో ఇది మనం చెప్పాలి కళాకారులకి. చెప్పినప్పుడు దానిలో ఉన్నటువంటి యొక్క వైవిధ్యాలన్నీ కూడా ఎవరికి తెలిసి అప్పుడు కూచిపూడి చేసేవాళ్ళు మన కూచిపూడి నాట్యం అని, భరతనాట్యం చేసేవాళ్ళు భరతనాట్యం అనేటువంటి విషయం అనేది తెలుస్తుంది. అలాగే తెలుగు సాంప్రదాయాలని ప్రత్యేకంగా కలాపాల్లో ఎక్కువగా చెప్పుకున్నాం కదా, మనం చెప్పడం జరిగింది. అంటే మొదటి దరువు నుంచి లాస్ట్ వరకు కూడా సాంప్రదాయాన్ని ఏదో విధంగా చొప్పించి జనాలకు తెలియజేసేలాగా కలాపాలు రూపొందించబడ్డాయి. మరి ఎందుకు వేరే ఇప్పుడు భరతనాట్యం కానీ, వేరే ఒడిస్సీ కానీ, మోహిని, వీటన్నిటిలో ఎక్కడ కలాపం అనే మాట ఎక్కడ వినిపించదు, ఒక్క కూచిపూడిలో మాత్రమే వినిపిస్తుంది. ఎందుకు అంత ప్రత్యేకం? ఓన్లీ కూచిపూడికి మాత్రమే ప్రత్యేకమైంది కలాపం అంటే ఈ కూచిపూడి నాట్యం చాలా పురాతనమైందమ్మా. మన పెద్దలు, పరిశోధకులు చెప్పిన యొక్క చరిత్రకారులు చెప్పినటువంటి విషయాలను అనుసరించి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 11వ శతాబ్దం నుంచి కూచిపూడి అనేది ఉందని మనం చెప్పుకుంటున్నాం. ఆనాడు సంస్కృత రూపకాలైనటువంటి మృచ్ఛకటికం, వేణీ సంహారం, చండకౌశికం అనేటువంటి వాటిని ప్రదర్శించారని చెప్పుకున్నాం. ఆ తరువాత కాలంలో మనకి తెలుగు అనేది మనకు ఆంధ్ర మహాభారత ఆంధ్రీకరణతో చాలా తెలుగు మనకు ప్రస్ఫుటంగా, అంతకుముందు తెలుగు ఉంది, తిక్కన గారి యొక్క దీంతో మనకి చాలా ప్రస్ఫుటంగా వచ్చింది. ఆ వచ్చినప్పుడు మనకి సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యాన్ని ఆధారంగా దాని ఒక కలాపం అనేది ఆయన సృష్టించాడు. ఈ కలాపం కూడా మీరు గమనించారులో ఎక్కడ ఈ కలాపంలో కథ ఏ పురాణంలో చెప్పలేదు. సిద్ధేంద్రుని యొక్క అలాగే ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే
ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ జుట్లు విరబోసుకొని తిరుగుతూ ఉంటారు. కలాపంలో ప్రత్యేకంగా జడ గురించి వర్ణించారు. అంటే ఈ సంప్రదాయాన్ని ఎందుకు అంత ప్రత్యేక స్థానం ఇచ్చారు? అంటే ఎందుకు ఇచ్చారంటేనమ్మా, ఇక్కడ ఇందాక చెప్పాను, భారత స్త్రీ, భారత వైవాహిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక స్త్రీ పవిత్రతని, మన దేశ సంస్కృతిని ఈ కళ ద్వారా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక విషయాన్ని ఆలోచించేటప్పుడు మీకు 4 రకాల ఆలోచనలు రావచ్చు, నాకు 4 రకాల ఆలోచనలు రావచ్చు, ఇంకో వ్యక్తి 4 రకాల ఆలోచనలు రావచ్చు. ఎవరు ఏ రకాలుగా ఆలోచనలు వచ్చినప్పటికీ వాళ్ళు దాన్ని ప్రదర్శించే విధానంలో, దాన్ని రూపొందించే విధానంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంటారు. అలా ఈ కూచిపూడి నాట్యంలో మనకింత చెప్పుకున్న భామా కలాపము అనే దాంట్లో, భామా కలాపంలో జడ ప్రాశస్యాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. అసలు మొదటి రోజు ప్రదర్శన అంతా జడతోనే చేసేవాళ్ళట. ఏమిటా జడ? ఈ సంప్రదాయం ఇంత ప్రత్యేకమని జనానికి చెప్పడం కోసం ఒక రోజుని కేటాయించారు. అంటే ఆ జడ వృత్తాంతాన్ని, అసలు ఆ జడ ఎవరు సృష్టించారు? విశ్వకర్మ సృష్టించాడు. ఆ విశ్వకర్మ ఎవరి కోసం సృష్టించాడు? శ్రీ మహావిష్ణువు కోసం సృష్టించాడు. శ్రీ మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించినప్పుడు ఆ జడను ధరించడం, ఆ జడని పార్వతీకి తన చెల్లి, అక్కడి నుంచి చివరికి సత్యభామ ద్వారా తీసుకొచ్చాడు. ఈ సత్యభామ ద్వారా తీసుకొచ్చి ఆ జడలో సృష్టికి ఆధారభూతమైనటువంటి భూమండలాన్ని చెప్పారు. దాన్ని మోస్తున్నటువంటి ఆదిశేషువు గురించి చెప్పారు. మనకి ప్రత్యక్ష దేవాలైనటువంటి సూర్యచంద్రాల గురించి చెప్పారు. మనకు ఉన్నటువంటి 27 నక్షత్రాల గురించి చెప్పారు. త్రిభువనాల గురించి చెప్పారు. దాని కింద ఒక్కొక్క దాని గురించి నవగ్రహాల గురించి చెప్పారు. ఇదంతా మనం పరిశీలిస్తే జ్యోతిష శాస్త్రం కనపడుతుందమ్మా. ప్రతి మానవ జీవితంలో జ్యోతిష శాస్త్రం కూడా ప్రతి మనిషికి అవసరమైన శాస్త్రంగా ఉంది. అంటే ఈ నాట్యం ద్వారా భరతుడు చెప్పినట్టు సకల శాస్త్రాలు ఈ నాట్యంలో ఉన్నాయి. అది మీరు యోగా తీసుకుంటే యోగశాస్త్రం ఉంది, హఠయోగాలు తీసుకుంటే హఠయోగం ఉంది, జ్యోతిష్ శాస్త్రం నుంచి జ్యోతిష్ శాస్త్రం ఉంది. అసలు దీన్ని మొట్టమొదటి పంచమవేదమే అన్నారు కదా. అసలు సృష్టికే మూలం వేదం. వేదం అంటే ఏంటి? జ్ఞానాన్ని వినండి అని అర్థం. విదజ్ఞానే అని, జ్ఞానాన్ని వినండి అని. అటువంటి వేదరాశి అనంతమైనది. అనంతమైనటువంటి వేదరాశిని వేదవ్యాసుల వారు ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వణవేదం 4 వేదాలుగా విభజించారు. ఈ 4 వేదాల నుంచే కదా నాట్యానికి అవసరమైనటువంటి సాహిత్యాన్ని, అభినయాన్ని, సంగీతాన్ని, రసాన్ని తీసుకుని పంచమ వేదంగా నాట్యాన్ని సృష్టించాడు. అంత గొప్పదైనటువంటి నాట్యం ద్వారా పండిత పామరులకు సహితము ఆ పురాణ భారత భాగవత రామాయణాల్లో కానివ్వండి, వేదాల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని కానివ్వండి, ధర్మాన్ని కానివ్వండి, మానవ జీవితంలో మనుస్మృతిలో మానవ జీవన గమనం ఎలా ఉండాలి, మానవుడు ఎలా ప్రవర్తించాలి, మనిషి స్త్రీ ఎలా ఉంటుంది, చిన్నపిల్లలప్పుడు ఎలా ఉంటారు, పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు, వివాహం అయిన తర్వాత ఎలా ఉంటారు అనేటువంటి ఇన్ని విషయాలు పామరుడు చదువుకోగలడా అమ్మా? చదువుకోలేడు. మన నాట్యం అనేది ఎవరికి? అందరికీ తగ్గేటువంటి విధంగా. సో వాళ్ళందరికీ దీంట్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప విలువలు తెలియాలి అంటే దాంట్లో ఉన్న అన్ని విషయాలని ఏదో ప్రక్రియ ద్వారా మనం సమసమాజానికి అందించగలగాలి. అలా ఒక కలాపం ద్వారా మనం ఎన్ని విషయాలు సమసమాజానికి పామరుడికి అర్థమయ్యే విధంగా దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని అందించాలో వీళ్ళు అన్ని ఆ సిద్ధేంద్రయోగి రచన ద్వారా, వీళ్ళ ప్రదర్శన ద్వారా అలా సమసమాజానికి అందించుకుంటూ తీసుకువెళ్ళారు. అందుకని అన్ని గొప్ప విషయాలు కలాపం ద్వారా మనం చెప్పుకుంటూ వచ్చారు. ఇన్ని గొప్ప విషయాలు నాట్యం ద్వారా మేము తెలియచేస్తున్నాము అని చెప్పని అంటున్నారు. అంటే సమాజానికి మీరు ఎన్ని రకాలుగా సేవ చేయొచ్చో, అంటే మీ సమయాన్ని వెచ్చించి సంప్రదాయం గురించి మీరు తెలుసుకుని నేర్చుకుని భావితరాలకు అందిస్తూ ఎంతో కృషి మీరు సమాజానికి మీరు చేస్తున్నారు. మరి మీకు గవర్నమెంట్ నుంచి అందుతున్న సహకారం ఎలా ఉంది? ఈ విషయాన్ని చాలామందికి పాపం విద్యార్థులకు తెలియదమ్మా. నేను చెప్పే విషయం చాలామంది విద్యార్థులకి, తల్లిదండ్రులకి, ఈ నాట్యం నేర్చుకోవడానికి మనకి స్కాలర్షిప్స్ కొన్ని ఉన్నాయి. మనకి ఏమిటి స్కాలర్షిప్స్ ఉన్నాయి అంటే 10 సంవత్సరాల వయసు నుండి 14 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి పిల్లలకి CCRT అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ద్వారా అన్ని శాస్త్రీయ నృత్యరీతులకి, అన్ని కళలకి ఎలా ఇస్తున్నారో మన కూచిపూడి నాట్యానికి కూడా నేర్చుకోవడానికమ్మా ఇది స్కాలర్షిప్. డాన్స్ నేర్చుకుని మనల్ని కాపాడడం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి ఈ యొక్క స్కాలర్షిప్స్ ఇచ్చారు. ఈ యొక్క అప్లికేషన్స్ని మనం ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. ఒక గూగుల్లోకి వెళ్ళి మన CCRT న్యూఢిల్లీ అని కొడితే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో చాలా చక్కగా సెంట్రల్ కల్చరల్ రీసెర్చ్ టాలెంటెడ్ స్కాలర్షిప్ అని చెప్పని మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఆ అప్లికేషన్ని మనం డౌన్లోడ్ చేసుకుని
గురుముఖత దాంట్లో రాసి ఉంటుందమ్మా. గురుముఖత నేర్చుకుంటూ ఈ శిక్షణ తీసుకుంటున్నామని మనం అప్లికేషన్ కనుక ఫిలప్ చేసి వాళ్ళు ఇచ్చినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అడ్రస్కి కనుక మనం పంపిస్తే వాళ్ళు ఒక ఇంటర్వ్యూ పెడతారు. ఆ ఇంటర్వ్యూకి చాలా ప్రాథమికమైనటువంటి ఇంటర్వ్యూ ఉంటుంది. మన కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి ప్రాథమిక విద్యలో బేసిక్స్, జతులు ఒక ఐటెము. ఎందుకంటే అతనికి తాళజ్ఞానం ఎంత ఉంది, లయజ్ఞానం ఎంత ఉంది, నేర్చుకోవడానికి ఎంత ఉత్సుకత చూపిస్తున్నాడని న్యాయ నిర్ణేతలు దాన్ని చూసి అతనికి ఇవ్వడం ద్వారా, తద్వారా వచ్చేటువంటి పారితోషికం ద్వారా ఆ వచ్చే పారితోషికంతో ఈ కళను నేర్చుకోవడానికి ఆ కళాకారుడికి ఆ పారితోషికం ఉపయోగపడుతుంది. అలాగే 18 నుంచి 20 సంవత్సరాల లోపటువంటి వాళ్ళకి హెచ్ఆర్డి స్కాలర్షిప్స్ అని హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఇస్తారు. ఆ స్కాలర్షిప్స్ మనకి డిప్లొమా కోర్సులు చేయడానికి కానివ్వండి, ఎంఏ కోర్సులు చేయడానికి కానివ్వండి, అది కూడా డాన్స్ చదువుకుంటూ డాన్స్ నేర్చుకోవాలి కంపల్సరీగా. అటువంటి డాన్స్ నేర్చుకునే విధంగా ఉంటుంది. అలాగే ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మనం ఇంకేదైనా పరిశోధన చేయాలి అన్నప్పుడు 25 సంవత్సరాల వయసు నుంచి 40 సంవత్సరాల వాళ్ళకి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని ఒకటి ఉంటుంది. తద్వారా మనం చేసేటువంటి నాట్య ప్రక్రియలో ఒక నూతనమైనటువంటి సంప్రదాయమైనటువంటి ఒక అంశాన్ని మన పరిశోధనా గ్రంథం ద్వారా మనం కనుక సబ్మిట్ చేస్తే దాంట్లో వాళ్ళు మనకి పారితోషికంగా స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెద్ద అయినటువంటి వాళ్ళు వాళ్ళ అనుభూతుల్ని, వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు కళలో ఉన్నటువంటి గొప్పతనాన్ని భావితరానికి అందించడం కోసం సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని 40 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు రాసేటువంటి పుస్తకాల ద్వారా కూడా భావితరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకు కూడా ఈ స్కీమ్ని పెట్టారు. ఆ స్కీమ్లో వాళ్ళు పరిశోధన చేస్తున్నందుకు గాను వాళ్ళకు కూడా వాళ్ళు గౌరవ వేతనం కింద వాళ్ళు మనకి ఈ CCRT అనేటువంటి వాళ్ళు ఇస్తారు. సో ఈ కళను నేర్చుకోవడానికి మన ప్రభుత్వాలు కూడా ఎంతో చక్కటి సహాయ సహకారాలు ఇవన్నీ అందిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా మనం ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ప్రభుత్వ పరంగా అయినా, దేవాలయాల్లో దసరాలే కానివ్వండి, నవరాత్రులే కానివ్వండి, ఇంకేమన్నా చేసినా, ప్రభుత్వ కార్యక్రమం చేసినా కూడా ఈ నాట్యాన్ని, ఈ కళల్ని కాపాడడం కోసం వాళ్ళు పెట్టేటువంటి మీటింగ్కి ముందు కళల్ని ప్రోత్సహిస్తూ, కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా ఆ కళాకారుడికి కొంచెం జీవనభృతి కలుగుతుంది. కనుక చక్కటి సహాయ సహకారాలు మనకు అందుతున్నాయి. కనుక మనం ప్రభుత్వం అందించేటువంటి సహాయ సహకారాలని సరైనటువంటి వేలో మనం వెళుతూ వాటిని మనం యూజ్ చేసుకుంటూ మనం అభివృద్ధి చెందుతూ, కళని అభివృద్ధి చెందిస్తూ, కళాకారుల్ని చూసేటువంటి ప్రేక్షకుల్ని వాళ్ళని చైతన్యవంతులు చేసే విధంగా మనం ఒక సిస్టమేటిక్గా మనం వెళితే బాగుంటుందని మన ఆశయం. అలాగే కళల ద్వారా మన సంస్కృతిని, సంప్రదాయాలని మనం ప్రచారం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో చాలా దూరం వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఎన్నో గంటలు అక్కడ కూర్చుని చదువుకుని మళ్ళీ ఈ ట్రాఫిక్లో ఇంటికి వచ్చి మళ్ళీ ఆ సబ్జెక్ట్ అన్నీ చదివి రేపొద్దున అప్పచెప్పాలి. కాబట్టి ఇంత స్ట్రగుల్ అవుతున్నారు పిల్లలు. మరి ఈ కొంచెం టైంలో మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళి పాఠం నేర్చుకోవడం, మళ్ళీ దానిని సాధన చేయడం, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవడం పిల్లలకి చాలా బర్డెన్ అవుతుంది కదా. దీనికి అంటే పాఠ్యాంశాల్లో భాగంగా మన కళల్ని చొప్పించడం అవసరం అంటారా? మీ సలహా ఏంటంటారు? అసలు మొట్టమొదట దీన్ని బర్డెన్ అయినటువంటి మాటను మనం పక్కన పెడితే, ఎందుకంటే అసలు నాట్యం నేర్చుకోవడం మూలాన చక్కటి శ్లోకం ఉంది. దుఃఖార్తానాం శమార్తానాం శోకార్తానాం తపస్వినః విశ్రాంతి జననే కాలే నాట్యమేతద్ భవిష్యతి అని. అసలు ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో, కష్టం ఫీల్ అవుతామో, కష్టాన్ని మనం అనుభవిస్తున్నట్టుగా బాధపడతాము, దుఃఖాన్ని అనుభవిస్తున్నట్టుగా బాధపడతామో, ఆ సమయంలో ఒక చక్కటి నాట్యం నేర్చుకున్న వాళ్ళం ఒక నాట్య ప్రదర్శన చేసిన, ఒక అందమైనటువంటి నాట్య ప్రదర్శన చూసినా తక్షణమే ఆ బాధను కోల్పోతాం. అంత ఫ్రీనెస్ వస్తుంది నాట్యం ద్వారా, అంత మైండ్ ఫ్రెష్ అవుతుంది, అంత హెల్దీగా ఉంటుంది. అంతది మన నాట్యం. ఇటువంటి నాట్యాన్ని నేటి కాలమాన పరిస్థితుల్లో చదువు అనేది అందరూ ప్రాధాన్యంగా తీసుకుని తల్లిదండ్రులందరూ కూడా ఉన్నతమైన చదువులు చదివించాలనే సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఈ నాట్యం అనేది నేర్చుకుంటే ఇంకా బాగా చదవగలుగుతాం అనే విషయాన్ని తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ మనం పిల్లల్లో ఫస్ట్ మోటివేట్ చేయాలి. అంటే ఒక చదువు మాత్రమే చదువుకునేటువంటి కళాకారుణ్ణి ఉదాహరణగా, ఒక చదువుకునేటువంటి విద్యార్థిని ఉదాహరణగా తీసుకుని నాట్యం నేర్చుకుంటూ చదువుకునేటువంటి ఒక విద్యార్థిని ఉదాహరణగా చూపించినప్పుడు ఆటోమేటిక్గా మామూలు చదువు ఒక్కడే చదువుకునే విద్యార్థికి మోటివేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చాలామంది లా కోర్సులు చేస్తున్నారు, ఇటు చదువుకుంటున్నారు, డాన్స్లోనూ ఉన్నతంగా ఉంటున్నారు, దీంట్లోనూ ఉన్నతంగా ఉంటున్నారు. అలాగే మెడిసిన్ చదివిన వాళ్ళు చాలామంది కళాకారులుగా ఉన్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కళాకారులుగా ఉన్నారు.
సో వీళ్ళందరూ బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు చదువుకుంటున్నారు. సో ఈ బ్యాలెన్సింగ్ అనేది గురువులు కానీ మన తల్లిదండ్రులు కానీ పిల్లల్ని ఒక క్రమమైన పద్ధతిలో తీసుకొచ్చే విధంగా చేసుకెళ్ళాలి, ఒక పార్ట్. రెండోది, ఇటువంటివన్నిటిని కూడా మనం ఎప్పుడైతే ప్రారంభం స్కూల్ నుంచి, అంటే మనం 1వ తరగతి 2వ తరగతి నుంచి స్కూల్స్లో దీన్ని ఒక సబ్జెక్టుగా మనం ఎప్పుడైతే యాక్టివిటీగా దీని కళని పెట్టగలుగుతామో అప్పుడు వాడికి చిన్నతనం నుంచి ఆ దానిలో ఉన్నటువంటి సువాసనలు మాధుర్యం తెలిసి ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడి ఈ నాట్యం అనేది తను చదువుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుందనే విషయం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కనుక ప్రతి స్కూల్స్లో కూడా, అది ప్రభుత్వ సంబంధమైన స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానీ, అందరూ కూడా ఈ కళని ఆదరిస్తూ దాంట్లో ఒక పాఠ్యాంశంగా ఒక సబ్జెక్టుగా పెట్టి మనం ఎప్పుడైతే మనం దాన్ని రూపకల్పన చేస్తామో తద్వారా చిన్న విద్యార్థుల్లో చిన్న దశ నుంచే వాటిని ఒక క్రమమైన పద్ధతిలో పెట్టి చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ది సేమ్ టైం నేర్చుకున్నటువంటి కళాకారులకి జీవనభృతిగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామందికి నేర్చుకున్న తర్వాత అయ్యా దీని మీద జీవనం ఏమిటి అంటే ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అంటే అకాడమీలు పెట్టుకుంటున్నాం, పాఠాలు చెప్తున్నాం, వెళుతున్నాం. ఓకే, అకాడమీలన్నీ పట్టణాల్లో ఉంటున్నాయి, అన్ని చోట్ల ఉంటున్నాయి. ఎక్కడో మారుమూల ప్రదేశం ఒక కళాకారుడు ఉంటాడు, పాపం వాడి జీవనభృతి ఎలా జరుగుతుంది? కనుక ఈ కళ అనేది అందరికీ సర్వసమానమని ఎలా చెప్పామో మారుమూల ఉన్నటువంటి ఒక కళాకారుడు కూడా గుర్తింపు రావాలి, మారుమూల ఉన్న కళాకారుడు కూడా అతని జీవనంగా సుఖంగా అనుభవించాలి అంటే ఇటువంటి కళని మనం ఒక విద్యార్థులు చదువుకునేటువంటి పాఠాల్లో ఒక పాఠ్యాంశంగా చెప్పుకున్నప్పుడు ప్రతి ఊళ్ళోనూ ప్రతి స్కూలు ఉంటుంది కాబట్టి ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు ఏదో రకంగా దాన్ని జీవనంగా చేసుకుని అతను జీవనాన్ని కొనసాగించుకుంటాడు, కళని కాపాడుతాడు. బాల్య దశ నుంచే నాట్యము ఇటువంటి కళలు నేర్చుకోవడం మూలాన వాడు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడి ప్రపంచ దేశాల్లో మన భారతదేశము, మన రాష్ట్ర గొప్పతనము ఎంతో గొప్పగా తీర్చిదిద్దబడతాయని ఇది ఎంతో దోహదపడుతుంది. కనుక పాఠ్యాంశాల్లో దీన్ని ఒక సబ్జెక్టుగా పెట్టడం అనేది ఎంతైనా అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇప్పటి కళాకారులకి మీరిచ్చే సందేహం ఏంటి? ఇప్పటి కళాకారులకి నేను చెప్పేది ఒకటేనమ్మా, ఒక్క సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. కళ అనేది అనంతం, మహాసముద్రం. ఏదో ఒక డిగ్రీ మనం సంపాదించామనో ఒక పిహెచ్డి చేశానమో కళ అంతా మనకు వచ్చేసింది అనుకోవడం మనం తెలియని అమాయకత్వం. రాని కళ ఎంతో ఉంది. సముద్రంలో 2 చేతులు పెట్టి ఇలా దోచుడు పెడితే ఈ కాసి నీళ్ళే మనకు వస్తాయి. రాని విద్య చాలా ఉంది. అలాంటి విద్యార్థుల్లో నేను కూడా ఒకనే. నాకు రావాల్సింది ఎంతో ఉంది, నేర్చుకోవాల్సింది ఎంతో మిగిలింది. కనుక కళాకారులందరూ కూడా సాధించాల్సింది ఎంతో ఉంది, శ్రమించాల్సింది మిగిలే ఉంది అనేటువంటి సూత్రాన్ని ఒక భావంగా తీసుకుంటూ మనందరము ఒకటే, మంది కూచిపూడి నాట్య కుటుంబంగా అందరూ కలిసిమెలిసి ఉంటూ ఈ కళని భావితరానికి మనం అందించాలనే ఆలోచన కలిగి సత్సంప్రదాయమైన పద్ధతిలో, ఒక క్రమమైన పద్ధతిలో మనకి తెలియని విషయాన్ని తెలుసుకుంటూ తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తూ భావితరానికి ఆదర్శవంతంగా మనం ఉండాలని ఇప్పటి కళాకారులకి నేను చెప్తున్నాను, ఇప్పుడుంటే యువ కళాకారులకి. ఎందుకంటే కూచిపూడి నాట్యంలో ఉన్నటువంటి ప్రక్రియలు, గొప్పతనాలన్నీ మన పెద్దవాళ్ళందరూ అన్నీ సాధించేశారు. ఇప్పుడు మనం దాన్ని సాధించడానికి కొత్తగా మన దగ్గరటువంటి విషయం, దాన్ని జాగ్రత్తగా కాపాడడమే గొప్ప విషయం. అటువంటి ఉన్నటువంటి ఒక బంగారపు గనిని, ఆ కళని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ దాని సొబగులు తగ్గకుండా సొబగులను కాపాడుతూ మనం ఎప్పుడైతే ఈ నాట్య జ్యోతిని భావితరానికి అందిస్తామో వాళ్ళు ఇంకో తరానికి అందిస్తారు, వాళ్ళు ఇంకో తరానికి అందిస్తారు. అలా కళ నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి, మనది అనుకోవాలి, మన కూచిపూడి అనుకోవాలి. మనందరం సంతోషంగా కూచిపూడి నాట్య కుటుంబంగా ముందుకు వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నానమ్మా. గురుగారు, ఈనాడు స్టూడియోకి వచ్చి భారతీయ సంస్కృతిలో కూచిపూడి నాట్యం యొక్క పాత్ర గురించి ఎన్నో విషయాలను మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క అందరికీ, దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, కూచిపూడి నాట్యాన్ని కళల వైభవాన్ని సమాజానికి అందించాలనేటువంటి యొక్క మీ సంకల్పానికి, ఈ కమిటీ పెద్దలు ఉన్నటువంటి సంకల్పానికి, డైరెక్టర్ గారికి, దీంట్లో ఉన్న అందరికీ కూడా పేరు పేరున నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చి
నా చేత మంచి మాటలు 4 చెప్పించారు. ఈ మాటలు నేను చెప్పానంటే అది నా గొప్పతనం కాదు, నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, నాకు విద్య నేర్పినట్టు నా గురువులది గొప్పతనాలు. ఇవన్నీ వాళ్ళకే చెందుతాయి. సర్వే జనా సుఖినో భవంతు. గురుజన విధేయుడు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ.